క్లౌ బీన్స్ అనేవి షుగర్ పేషెంట్స్‌కి చాలా మంచి ఆహారం. షుగర్ లెవెల్స్ చాలా వరకు కంట్రోల్ చేస్తాయి ఇవి. ఇవి ఆహారంలో మనం తీసుకున్నట్లయితే. ఈ క్లౌ బీన్స్ అనేవి కేరళలో తింటారు. నేను అక్కడి నుంచి మా బంధువుల ద్వారా గింజలు తెప్పించుకున్నాను. ఈ క్లౌ బీన్స్ వంటలో ఉపయోగించుకున్నట్లయితే వీటి టేస్ట్ గుత్తొంకాయ కర్రీ ఫ్లేవర్ అది వస్తూ ఉంటుంది. ఇవి క్లౌ బీన్స్ ఫ్లవర్స్ కానీ, గింజలు కానీ ఒక్కొక్క ఫేజ్‌లో ఏ విధంగా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం క్లౌ ఇవాళ. బీన్స్ ఫ్లవర్స్ కూడా చాలా పెద్దగా చాలా బావుంటాయి. క్లౌ బీన్స్ హెడ్ అండ్ బాడీ ఉంటది గదా! మేమైతే జనరల్‌గా హెడ్ తీసేస్తాము. యూజ్ చేయము కుకింగ్‌కి. అండ్ ఓన్లీ ఆ స్టెమ్‌తో మాత్రమే వండుకుంటాము కూర చేసుకునేటప్పుడు. అండ్ క్లౌ బీన్స్ డ్రై అయ్యేటప్పుడు ఈ విధంగా కనిపిస్తాయి మనకి. ఇవాళ కొన్ని క్లౌ బీన్స్ మనం హార్వెస్ట్ చేసుకుందాము. ఈ క్లౌ బీన్స్ హార్వెస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం పాలు కారుతూ ఉంటాయి. అది కామన్, పర్లేదు, మనం శుభ్రంగా కడుక్కోవచ్చు వాటిని. ఇవి టేస్ట్ ఎలా ఉంటాయి అంటే మనకి ప్రాపర్ గుత్తొంకాయ కూర వండుకుంటే ఎలా ఉంటదో ఆ టేస్ట్ వస్తది మనకి. ఇది చాలా వండుకునే దాన్ని బట్టి చాలా బావుంటది. ఇప్పుడు మనం క్లౌ బీన్స్ గింజల గురించి చూద్దాం. ఇవి ఎండిపోయిన తర్వాత ఈ రకంగా ఉంటాయి. పైన పార్ట్ నుంచి గింజలు ఈ విధంగా తీసుకోవచ్చు. సో, ఒక్కొక్క దాంట్లో నుంచి 4 గింజలు వస్తాయి. ప్రతి ఒక్క గింజ మనకి ఇలా కనిపిస్తుంది. ఈ గింజలు మళ్ళీ మనం రీప్లాంట్ చేయడానికి ఉపయోగించొచ్చు.